మీ అందరికీ ఒక మాట అండి. ఈరోజు జూన్ 12వ తారీఖు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇకపోతే అచ్చెన్నాయుడు గారు ఈ రోజే కూటమి పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు అప్పుడు ఇస్తానన్నా నీకు 15,000 ఈ రోజు వేసేస్తామని చెప్పి మీడియా ముందు ఊదర కొట్టారు. ఎన్నికల ముందు అప్పుడు ఇదే చంద్రబాబు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడానే రాష్ట్రం మొత్తం తిరిగి జనాల చెవుల్లో పొలమని ఊదేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని. ఆ 15,000, 18,000 ఈ ఏడాది పాటు ఇవ్వకుండా పబ్బం గడిపారు కూటమి పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ 12వ తారీఖుని ఇస్తామని అనగానే పాపం ఏదో అనుకున్నారు జనాల. మొత్తానికి కూటమి పార్టీ వాళ్ళు ఈ జనాల చెవులు పువ్వులు పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టారు చెవుల్లో. ఎర్రింగళప్పం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ 15,000 ఇవ్వకుండా 13,000 రూపాయలు ఇస్తారా? మరి ఎన్నికల ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం తీసుకుంటే ఆయన మీద పడి ఎంత గోలెట్టారండి కూటమి పార్టీ వాళ్ళు. ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,000 రూపాయలు కట్ చేస్తున్నారని ఎంత గోలెట్టారండి. మరి ఈ రోజు నాడు ఈ కూటమి పార్టీ వాళ్ళు 2,000 కట్ చేస్తా ఉంటే ఒక్కరు నోడెప్పట్లేదండి. ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళ మీద ఎందుకు ఏడట్లేదని అడుగుతూ ఉన్నానండి. 2,000 కట్ చేయకూడదు కదా, ఉన్న మీరు అనుకున్న 15,000 ఇచ్చేయాలి కదా. మెయింటెనెన్స్ కి 2,000 ఎందుకంటే ఇచ్చేయండి. మరి మెయింటెనెన్స్ కి 2,000 కట్ చేసుకుంటే గతంలో మీరు ఏమన్నారు 1,000 రూపాయలు కట్ చేస్తే, మరి అదే ఇప్పుడు కూడా అంటారండి 2,000 కట్ చేస్తే. ఒకసారి క్లిప్ చూడండి, మిగతా మన తర్వాత మాట్లాడేసి. అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అన్ని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. చూసారు కదండి. మరి ఇదే పెద్ద మనిషి ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడో కూడా చూసేయండి. మరి మనం మిగతా తర్వాత మాట్లాడేసుకుందాం. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. చూసారు కదండి ఈ కూటమి పార్టీ సైకోల పనితీరు. ఎన్నికల ముందప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగి పొలవమని ఊదర కొట్టారు. ఎన్నికలు అయిపోయాక సడుగు చెప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయారండి. ఈ కూటమి పార్టీ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటేనండి, పని అవ్వక ముందు మల్లయ్య, పని అయ్యాక బోడి మల్లయ్య అన్నట్టు ఉందండి ఈ కూటమి పార్టీ వాళ్ళ వ్యవహారం. ₹1 ఎక్కువిస్తామనగానే ఎగేసుకుని వెళ్ళి కూటమి పార్టీని ఏరుకోరి గెలిపించుకున్నాం కదా, ఆ రూపించక తప్పదండి. ఈ రోజు వేసేస్తున్నారు కదా డబ్బులు, వెళ్ళి తెచ్చేసుకోండి మరి బ్యాంకుల్లోకి వెళ్ళి. మరి ఉంటానండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?